హాయ్ ఫ్రెండ్స్, రాజుగారి చేపల పులుసు. ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు చేప ముక్కలకు కొద్దిగా పసుపు ఉప్పు రాసి ఇందులో అటు ఇటు 1 మినిట్ వరకు ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి పెట్టి అందులో కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 యాలకులు, షాజీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి దోరగా వేయించి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ బియ్యాన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి కూడా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె పెట్టి అందులో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలని కూడా వేసి 5-6 పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకు కూడా వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారము వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని ఒకసారి కలిపి తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు పౌడర్ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని నెమ్మదిగా ఒకటొకటిగా అందులో వేసుకోవాలి. వేసుకొని చివరిలో కొత్తిమీర చల్లుకొని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే చేపల పులుసు రెడీ అయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్